ఖమ్మం జిల్లాలో వన్యప్రాణుల వేట కేసు వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి మండలంలోని నీలాద్రి అర్బన్ పార్కులో గత నెల అక్రమంగా వేట జరిగినట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును అత్యంత గంభీరంగా తీసుకున్న అధికారులు కీలక ఆధారాలను సేకరించి 4 వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశామంటున్న అటవీశాఖ అధికారి ఐఎఫ్ఎస్ సిద్ధార్థ విక్రమ్ సింగ్ తో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో వన్యప్రాణుల వేట సంచలనం కలిగించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎన్ని జింకలను వేటాడారనేది లెక్క ఉంది మీ దగ్గర? మన దగ్గర ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది ఈ నీలాద్రి అర్బన్ పార్క్ సత్తుపల్లి నియోజకవర్గంలో కొంతమంది గన్స్ పట్టుకొని వచ్చారు, జింకల చంపేసి వెళ్ళిపోయారు అని స్పెసిఫిక్గా కంప్లైంట్లో వాళ్ళు 5 జింకలు మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మనం స్పెషల్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎఫ్డిఓ సత్తుపల్లి, ఎఫ్ఆర్ఓ సత్తుపల్లి ఆధ్వర్యంలో స్పెషల్ ఎంక్వైరీ కండక్ట్ చేశాము. దాని కింద ఫస్ట్ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ గోపీకృష్ణ, ఆయనతో సహా మార్నింగ్ వాకర్ శ్రీరామ్ ప్రసాద్ దొరికిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని ఎంక్వైరీ చేసుకొని మనం ఫస్ట్ వాళ్ళకి జైలుకి పంపించేసాము. దాని తర్వాత ఏం తెలిసింది, అశ్వరాపేట నుంచి ఒక మనిషి ఆయన దగ్గర స్నైపర్ గన్ ఉంది. స్నైపర్ గన్ జనరల్గా ఏదైనా మనిషి దగ్గర ఉండట్లేదు. సో ఆయన చాలా ప్రొఫెషనల్ షూటర్గా మనకి ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన కూడా వాళ్ళతో సహా వచ్చారు. 24th నాడు సెకండ్ ఇన్కోటి గేట్ ఉంది. జనరల్గా ఫ్రైడే నాడు చాలామంది మొహండన్ అక్కడ ప్రేయర్స్ కోసం వస్తారు, కానీ ఇదే లూప్ హోల్స్ మా వాచర్కి తెలుసు కాబట్టి మనం అదే అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా పోలీస్ హెల్ప్ తీసుకొని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాము. సెకండ్ గేట్ నుంచి ఎంటర్ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి ఒక బండి వచ్చింది. అదే బండిలో స్నైపర్ కూడా ఉండేది కాబట్టి మచ్చ రఘుకి అట్లాగే బండి ఓనర్ భరత్కి మనం అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం వాళ్ళకి కూడా రిమాండ్కి పంపించేసాము జైలుకి. ఇప్పుడు ఎస్పీ కొత్తగూడెం అట్లాగే డిఎఫ్ఓ కొత్తగూడెంకి మనం అడ్రస్ చేశాము కొత్తగూడెంలో డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయడానికి. అట్లాగే ఇటు సైడ్ మనం సిపి ఖమ్మం శ్రీ సునీల్ దత్ సార్కి రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద అట్లాగే మనం వైల్డ్ లైఫ్ కింద కోర్టులో ఛార్జ్షీట్ పెడతాము. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి మీరు ఏమైనా రికవరీ చేశారా? ఆయుధాలు సైతం ఏమైనా రికవరీ చేశారా? ఆయన దగ్గర దాదాపు 21-22 నుంచి గన్స్ ఉంది. సో ఆయనకి క్లియర్ కట్ అన్ని చట్టం తెలుసు. ఏదైనా మోడల్ కోడ్ వస్తే అన్ని లైసెన్స్డ్ వెపన్స్ పోలీస్ దగ్గర మనం సరెండర్ చేయాలి. మోడల్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని రావాలి. సో ఆయన 24th నాడు అర్బన్ పార్క్కి వచ్చారు, కానీ దాని తర్వాత మోడల్ కోడ్ వచ్చింది కాబట్టి ఆయన పోలీస్ దగ్గర అదే గన్ సరెండర్ చేశారు. ఇప్పుడు గన్స్ ఆయన దగ్గర లేదు, మన దగ్గర లేదు, పోలీస్ దగ్గర ఉంది. సో కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ కింద వాళ్ళు బెలిస్టిక్ టెస్ట్ చేస్తారు, ఫారెన్సిక్ టెస్ట్ అంతా చేస్తారు, అండ్ దాన్ని బట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కానీ మన వైపు నుంచి ఒక వాచర్ వాళ్ళకి చాలా సహాయం చేశారు కాబట్టి ఇప్పుడు పోలీస్ హెల్ప్ తీసుకొని మనం అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. ఓకే, నీలాద్రి అర్బన్ పార్క్లో జరిగిన సంఘటనను సీరియస్గా తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నాగబాబుతో హరీష్, 6 TV ఖమ్మం.